పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. అద్భుతమైన దేవాలయ దర్శనానికి వచ్చేసానండి. అమ్మ సన్నిధికి ఎప్పుడూ ఆనందమే కదా అమ్మ సన్నిధికి చేరుకోవాలంటే. అయితే చాలా విశేషవంతమైన శక్తివంతమైన దేవాలయం ఇది. దాదాపుగా కోరుకున్న వాళ్ళందరికీ కూడా కొంగు బంగారంగా అమ్మవారు ఇక్కడ వెలసిల్లుతున్నారు. అదే శ్రీ 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 మహామాయ ఆదిపరాశక్తి దేవాలయం. చూస్తున్నారు కదా, ఇదేనండి దేవాలయం. విజువల్లో చూడండి ఎంత బాగుంటారో అమ్మవారైతే. ఈ ప్రాంతం వనస్థలిపురం గాంధీనగర్ సౌత్ రోడ్ నెంబర్ 4. ఇక్కడ మనకి శ్రీ 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 మహామాయ ఆదిపరాశక్తి దేవాలయం అండి. అమ్మవారు ఎంత నిండుగా కలగా ఉంటారో. ఎక్కువసేపు ఇక్కడ నుంచో ఎప్పుడెప్పుడు వెళ్ళి అమ్మ దర్శనం చేసుకుందామని ఉంది. అలాగే పీఠాధిపతులు అమ్మతో కూడా మనం మాట్లాడొచ్చు. వారు ఎన్నో విషయాల పట్ల మనకు ఉన్నటువంటి సందేహాల్ని నివృత్తి చేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా మరి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకుందామా, రండి. శ్రీమాత్రే నమః. నమస్కారం అమ్మా. నమశివాయ అమ్మా. ఓం నమ శివాయ. చాలా చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. అమ్మవారి దర్శన భాగ్యం, మీ దర్శన భాగ్యం, ఇది నిజంగా జన్మ జన్మల సుకృతమేనమ్మా. నాకు కూడా నిన్ను చూడటం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. చాలా సంతోషం అమ్మా. మరి విశేషంగా ఇక్కడ దేవాలయానికి వచ్చే ముందు నాకు చెప్పింది ఏమిటంటే, ఇక్కడ ప్రత్యేకంగా ముడుపులు అనేవి ఉంటాయండి. అవును. అమ్మను ఒక్కసారి మొక్కుకుని కొంగు చాచి మాకు ఇది ఉందమ్మా ఈ బాధ, లేకపోతే మాకు ఇవి కావాలమ్మా అని అడిగితే అమ్మ ఖచ్చితంగా అవి నెరవేరుస్తుందని, ముడుపులు కూడా ఇక్కడ కడతారని చెప్పి విన్నాము. ఆ విశేషం చెప్పండి అమ్మా. అమ్మకి ఏంటంటే ఇక్కడ ముడుపు చాలా విశేషం అనమాట. మనస్ఫూర్తిగా ఆ ముడుపు కట్టేటప్పుడు కూడా శుచిగా స్నానం చేసిన తర్వాత ఏది తినకుండా ఒక 9 రకాల పండ్లు, ఎర్రటి వస్త్రము, ఒక కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, గంధం, పచ్చకర్పూరం ఇవన్నీ తీసుకునేసి మొదట 9 ప్రదక్షిణాలు ఈ వస్తువులన్నీ పట్టుకునేసేసి అమ్మ దగ్గర ప్రార్థన చేసుకుని ఆ పండ్లు అవన్నీ పెట్టేసి మిగతా కొబ్బరికాయ ముడుపు కట్టే వస్తువులు 108 ప్రదక్షిణలు అమ్మకు చేసి ఆ ముడుపు కట్టుకుంటే కొందరిది వారంలోనే జరిగిపోవచ్చు, కొందరు ఒక మండలం, కొందరిది నెల, కొందరిది వాళ్ళ కర్మ అనుసారాన్ని బట్టి తెలుపుకుంటూ ఖచ్చితంగా కోరిక నెరవేరుస్తుంది. ఎలాంటి కోరికలు నెరవేరుతాయి, అలా ఉంటుందా? ధర్మబద్ధకమైనవి ఉండాలి కోరిక మటుకు ఖచ్చితంగా. అందరు అడుగుతారు, ఆ కోరికలో మన ధర్మబద్ధమైనది ఉండాలి. కొన్ని ఏంటంటే ధర్మబద్ధమైన కోరిక అయినా కూడా ఏంటంటే వాళ్ళ కర్మ ఉంటుంటది. అది అమ్మాయి 2 కళ్ళకి చూపిస్తూ ఉంటుంటది. అమ్మ నాతో చాలా మాట్లాడుతుంది, చెప్తే నమ్మసక్యంగా ఉండదు కానీ మాట్లాడుతుంది. ఒకరి కోరిక గురించి అమ్మ దగ్గర నేను అడిగినప్పుడు ఎందుకు వీళ్ళకి ఇంత ఆలస్యం చేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతాను అమ్మను అప్పుడప్పుడు. ఇంత బాధపడతా ఉన్నారు అని చెప్పి. ఈ జన్మలో వాళ్ళు ఎంత అమాయకులు, ఎంత భక్తిపరులు, ఎంతో మంచి మనసుకుల వాళ్ళు ఉంటారు. చాలా కష్టం ఉంటుంది. అమ్మతోని చాలాసార్లు అనేదాన్ని, ఇంత మంచి మనసు, ఇంత అమాయకంగా, ఇంత భక్తిగా ఉన్నారు, ఎందుకు వీళ్ళకి ఇట్లాంటి కర్మ, కోరిక కూడా ధర్మబద్ధమైనది, ఎందుకు తీర్చట్లేదు అని చెప్పినప్పుడు వాళ్ళ పూర్వజన్మని అమ్మ చూపిస్తుంది. ఈ జన్మలో ఇట్లాంటి కర్మలు చేశారు, ఇప్పుడు నీ కంటికి కనపడేది కాదు కదా నిజం. ఎవరైనా కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఆ కర్మ తీరడానికి ఇప్పుడు మంచిగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి కర్మని తీసేయను, తగ్గిస్తాను, కొంచెం త్వరగా తగ్గించి ఇవ్వగలుగుతాను. ఆ కార్యక్రమాన్ని వాళ్ళతో నువ్వు చేపించు. ఇది నాకు ఒక సంఘర్షణ ఉంటుంది ఎప్పుడు, అమ్మకి నాకు చాలా సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. అమ్మ ఏంటంటే వీళ్ళతో అది చేయించు, అంత శ్రద్ధగా చేస్తే నేను అనుగ్రహిస్తాను అంటాను. కొందరికి చెప్తే నిజంగా అంత శ్రద్ధగా చేసిన వాళ్ళని తక్షణమే వాళ్ళ కోరిక నేరిపోతుంది. అది 100కి 99% కాదు, 1-2 విషయంలో. అంటే ప్రకృతి కూడా అలా కొన్నిసార్లు సహకరించదని అంటారు కదా. నేను వాళ్ళకి చెప్పేటప్పుడు ఏంటంటే ఒక మండలం చెప్తాను, ఈ 45 రోజులు ఏ విధంగా ఏ అడ్డంకు లేకుండా మీరు చేయాలని. ఏదో ఒక అడ్డంకు వచ్చి అది ఆగిపోతుంది, వాళ్ళకు మనసులో ఆలకనే వచ్చి ఆగిపోతుంది, లేదా ఇంకేదన్నా కారణం మీద దాన్ని బ్రేక్ చేస్తూ ఉంటుంటారు. అప్పుడు అమ్మ అంటది, అలా చూస్తుంది అక్కడ నుంచి, అమ్మ చూపులోంచి నాకు అన్ని తెలిపేస్తుంది. చెప్పావు కదా చేయిస్తాను అనేసి, అయిందా నీ వల్ల, చేశారా, వాళ్ళ మనసులో భావాల్ని కూడా వినిపిస్తూ ఉంటుంది అమ్మ. చూడు బయటికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంది, కోరిక ఏ విధంగా తీర్చమని చెప్పి అడుగుతావు. నియమం నీకు నాకు అని కాదు, ఎవరికైనా ఒకరే. కృష్ణ పరమాత్మ ఆయనే వచ్చినప్పుడు ఆయనే అనుభవించాడు, మనం ఎంత కదా అవతార పురుషుడు.
అట్లా జరుగుతుంది. వాళ్ళు నా దగ్గర ఏడుస్తారు, బాధపడతారు. ఇంకా కాలేదమ్మా అని కొందరు అనేవాళ్ళు ఉన్నారు. నాకు బాధ అనిపిస్తుంది. కాకపోతే నాకు ఆ విషయం తెలుసు, అది చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. అటే వేడుకుంటా ఉంటా. వాళ్ళ తరఫున కూడా కొద్దిగా నేనే వేడుకుంటున్నా అమ్మా అని అంటే దాంట్లో ఎవ్వరికి కూడా ఇది లేదు. నువ్వు తోడుగా వెళ్ళు పర్వాలేదు, కానీ వాళ్ళతోటే చేయించాలి. అది సృష్టి నియమం. ఆ కర్మ వాళ్ళది పూర్తి అవ్వాలి. త్వరగా చేయించు పర్వాలేదు, ఇంకా మార్గాలు చూపించు. కర్మ అనుభవించేసేసిన తర్వాతే అనుగ్రహం ఇస్తా అంటది. ఇచ్చిన తర్వాత మటుకు చాలా బ్రహ్మాండంగా ఉంటది. ఎలాంటి కోరికలు అమ్మవారు తీర్చారమ్మా? ముడుపు కట్టిన ఎక్కువగా ఇక్కడ మటుకమ్మ ప్రాణ సంకటం ఉన్న వాళ్ళకి చాలా జరిగాయి. తర్వాత వివాహాలు ఎక్కువగా మటుకు నేను చూసినవి, ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ప్రాణ సంకటం, వీళ్ళు బ్రతకరు, వీళ్ళు ఇదైపోతారు అన్నవి చాలా చూశాను. ఇక వివాహము, సంతానము ఇవన్నీ సహజంగా జరిగేటివే, అవి వస్తూనే ఉన్నాయి, అవుతూనే ఉన్నాయి. తర్వాత కొందరికి మతి స్థిమితం లేకపోవటం, అట్లాంటి వాళ్ళు కూడా మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు. కొంత భూత ఛాయ అది ఇది తోటి బాధపడే వాళ్ళు కూడా ఇదైన వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా ప్రాణ సంకటం ఉన్న వాళ్ళు, ఇక కళ్యాణం, సంతానం ఇవన్నీ కూడా. బ్రతకరు అంటే బ్రతికించిందమ్మ. అట్లా కదా, అద్భుతం. ఆవిడ లేలది. అమ్మ, అలాగే ఇక్కడ విశేషంగా గడప పూజ అని విన్నాను. అంటే ఏమిటి అసలు, ఎందుకు చేస్తారు గడప పూజ? ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు పాల్గొనొచ్చు? గడప ప్రతి ఇంటిలో ఏంటంటే సాక్షాత్గా లక్ష్మీ రూపం. గడప అనేది చాలా విశేషమైనది. మన ఇంటికంతటికీ రక్షణ. అక్కడ గజలక్ష్మి అమ్మ ఉంటది. ఏ ఇంటికైనా కూడా ఏదైనా మనకు దాటి రావాలి అని చెప్పేసి అంటే మొట్టమొదట గడప చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనదమ్మా. గడపకు పసుపు రాసి మనం కుంకుమ బొట్లో పెట్టామంటే ఇప్పటికీ మన చుట్టూ కూడా ఇక్కడ మనం చూడగలుగుతాం లేము కాబట్టి కనిపించట్లేదు, కానీ ఎన్నో రకమైన శక్తులు, నకారాత్మక సకారాత్మక అంటే దుష్ట శక్తులు కానీ మంచిగా ఎన్నో ఆత్మలు ఎన్నో తిరుగుతూనే ఉంటుంటాయి. అన్ని కొన్ని మనకు వచ్చి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంటాయి. అది మనకు కొన్ని కర్మ ఫలితము. ఇంకోటి సృష్టిలో అన్నీ ఉన్నట్టే అది కూడా ఉన్నది. ఆ గడప దాటి రావాలి అని అంటే కనుక అక్కడ అమ్మవారి శక్తి ఉంటుంది. దాటి రాలేవన్నమాట. అలా ఈ గడప కూడా ఏంటంటే అమ్మ చాలా విశేషంగా ఇష్టంగా ఇంత పెద్దగా ఇలా ఉండాలి. ఎక్కడైనా కూడా అమ్మ దృష్టి, మూల విరాట్టు ఎక్కడ అమ్మ ఉన్నా స్వామి ఉన్నా వాళ్ళ శక్తి అంతా వాహనం మీద పడతా ఉంటుంటది. అందుకే వాహనానికి దైవానికి ఎప్పుడు మధ్యలో పోవద్దు ఎవరు. పోతే మన లోపట ఉన్న కొన్ని రకమైన శక్తులు కదిలిపోతాయి. పాజిటివ్ ఎనర్జీస్ కదిలిపోతాయి, నెగటివ్ కదిలిపోతాయి, అందులో పాజిటివ్ కూడా కదిలిపోతాయి. తెలిసి ముట్టుకున్నా తెలవకుండా ముట్టుకున్నా అగ్నిని ముట్టుకుంటే కాలుతుంది అన్నట్టు ఇలా వెళ్తే రెండు కదిలిపోతాయి. చెడు పోతుంది, ఉన్న మంచి కూడా పోతుంది. ఇదేంటంటే చాలా చోట చెప్పారు. ఆ శక్తి అంతా అక్కడ ప్రసరిస్తుంటుంది, అది నియమం. ఇక్కడ మటుకు అమ్మది ఏంటంటే గడప మీద దృష్టి పడతా ఉంటుంటుంది. అమ్మని మీరు స్వయంగా ముట్టుకొని అమ్మకు అభిషేకం చేసి పసుపు రాసి అమ్మ పాదాలకు బొట్టు పెట్టడం అంటే ఇక్కడ గడప పూజ చేయడమే. ఎన్ని వారాలు అని చెప్పి కూడా మొక్కుకొనేసి 7 వారాలు 11 వారాలు అని చెప్పి గడప పూజ చేసినప్పుడు చాలా తీవ్రమైన కష్టాలు ఉన్నాయి కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. అంటే స్వయంగా అమ్మకి చేసినట్టే, ఇక అమ్మకి చేసినట్టే. అమ్మ పాదాలు ముట్టుకునేసి మనం చేస్తున్నట్టే గడప. నియమం ఏంటమ్మా, ఎలా ముందు చెప్పాలా, అసలు ఎలా ఉండాలి గడప పూజ నియమాలు? గడప పూజ నియమము అని చెప్పేసి అంటే అమ్మకు శాఖ తీసుకురావాలి. శాఖ అంటే పసుపు నీళ్ళు వేసి వేప కొమ్మలతోటి కొద్దిగా పువ్వులు వేసి శాఖ తీసుకొని రావటం. గడప అంతా పూజ ఇచ్చిన తర్వాత ఒక నిమ్మకాయ కోసి అమ్మవారికి అటు ఇటు బలి నివేదం అన్నమాట పెట్టేసేసి అక్కడ పసుపు నీళ్ళతో అమ్మకి శాఖ పెట్టడం. అమ్మ పాదాలకి కడిగినట్టు శాఖ పెట్టినట్టు అనమాట. ఇన్ని వారాల నుంచి అంటే ఒక్కొక్కరు ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు కాబట్టి ఒకరిది అయిపోయిన తర్వాత ఒకరు, లేకపోతే ఒక వారం మధ్యలో ఒకరు అట్లా పెట్టుకునేసేసి ఎప్పుడు కూడా గడప నిండుగా అలా ఉంటుంది. అది చేసిన వాళ్ళకు కూడా ఎన్నో రకాల కోరికలు నెరవేరుతూనే ఉంటాయి. అసలు ఎన్ని రకాలుగా అమ్మ అంటే తన బిడ్డల్ని ఎన్ని రకాలుగా సంరక్షించాలో అలా అన్ని మార్గాల్లో మీ ద్వారా చెప్పించి సంరక్షిస్తూ ఉన్నారు. ఇంకా మీరు ఎన్ని చెప్తూ ఉన్నా ఇంకా వినాలనే అనిపిస్తూ ఉంటుంది. చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. మళ్ళీ మళ్ళీ రావాలి అమ్మ దగ్గరికి, మీ దగ్గరికి అని కోరుకుంది. మీరే ఆశీర్వదించండి. ఖచ్చితంగా అందరు రావాలి, మంచిగా ఉండాలనేసి ఆశీర్వాదం. చాలా సంతోషం అమ్మ, దీవెనలు ఎప్పుడు ఉండాలి. చాలా సంతోషం. శ్రీమాత్రే నమః.